హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని జాలీ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ థియేటర్ లో వివాదం నెలకొంది. ఈ నెల 5న జరిగిన వేడుక వీడియో అనుకోకుండా డిలీట్ అయిందని థియేటర్ సిబ్బంది చెప్పడంతో భానుప్రసాద్ తన స్నేహితులతో కలిసి గొడవకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన వారు థియేటర్ ఫర్నిచర్, పూలకుండీలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఓ సిబ్బంది గాయపడ్డాడు. థియేటర్ యజమాని ఫణీంద్ర ఫిర్యాదు చేయగా అటు సిబ్బంది తనపై దురుసుగా ప్రవర్తించారని భానుప్రసాద్ కూడా పోలీసులను ఆశ్రయించారు. ఇరు పక్షాల ఫిర్యాదుల మేరకు నారాయణగూడ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, ఈ వివాదానికి కారణం ఏంటి? అసలు ఏ విధంగా ఏమైంది? అసలు అక్కడ ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? సౌమ్య, నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాలీ డిస్ట్రిక్ట్ అనే ఒక ప్రైవేట్ థియేటర్లో భానుప్రసాద్ అనే వ్యక్తి ఈ నెల 5వ తేదీన తన కొడుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. సో ఈ వేడుకలకు మొత్తం 20,000 రూపాయలు ప్యాకేజీ కుదుర్చుకున్నాడు. వేడుకలు జరిగాయి. దీంట్లో ప్రత్యేకంగా ఒక స్పెషల్ వీడియో తీసామంటూ కూడా వాళ్ళు చెప్పారు. దానికి అమౌంట్ కూడా పూర్తి చేశాడు భానుప్రసాద్. ఆ వీడియో ఇవ్వడం కోసం దాదాపు 15 రోజుల నుంచి తిరుగుతున్నాడు. ఆ వీడియో ఇవ్వకుండా డిలీట్ చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. వీడియో పోయింది, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పడంతో పాటుగా ఆ యజమానికి ఫోన్ చేయగా తాను తన కొడుకు పైన తనపైన అసభ్య పదాలతో దూషించాడు. దీంతో కోపోద్రిక్తుడైనటువంటి భానుప్రసాద్ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ వారి యొక్క స్నేహితులతో కలిసి వెళ్ళాడు. కేవలం వీడియో అడిగితే వీడియోని డిలీట్ చేయడమే కాకుండా వీడియో పోయిందని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, అందులో ఉన్నటువంటి సిబ్బందితో తనపైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు నిలదీస్తే. సో వెంటనే అతను అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ తన కొడుకుని తనను దూషించడంతోనే తాను కోపంతో అక్కడ ఉన్నటువంటి వారిపైన కొంత అటాక్ చేయడం, అంత ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన సిబ్బంది పైన కూడా దాడి చేశారు. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఫణీంద్ర అనే వ్యక్తి జాలీ డిస్ట్రిక్ట్ అనేటువంటి థియేటర్ని నడిపిస్తున్నాడు. తానే అసభ్యకరంగా మాట్లాడడం వల్లనే, ఎందుకంటే 15 రోజుల్లో కూడా డబ్బులంతా పే చేసినా కూడా తన వీడియో అంటే కుమారుడి వీడియో ఒక స్పెషల్గా తను సెలబ్రేషన్ చేయాలనుకున్నాడు. కుటుంబ సభ్యులందరి సమక్షంలో కూడా ఆ సెలబ్రేషన్ చేశారు. కానీ ఆ స్పెషల్ వీడియో తీసామంటూ వారే చెప్పారు, దానికి అమౌంట్ పే చేస్తాం, ఆ వీడియో ఇప్పుడు పోయిందంటున్నారు. సో అందులో భాగంగానే తాను కోపంతో ఈ విధంగా చేసినట్లుగా కూడా చెప్పారు. సో ఈ మొత్తం ఘటన పైన నారాయణగూడ పోలీసులకు ఇటు ఫణీంద్ర థియేటర్ ప్రైవేట్ థియేటర్ యజమాని ఫణీంద్ర ఫిర్యాదు చేశాడు. ఇటు మరోవైపు భానుప్రసాద్ ఈ విధంగా నన్ను మోసం చేయడమే కాకుండా నా పైన నా కొడుకు పైన అసభ్య పదాలతో వాళ్ళు దూషించారంటూ కూడా పరస్పరం ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. దీనిపైన నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు అనేది కొంత సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి. సో సీసీ కెమెరాలో రికార్డైన వీడియో ఆధారంగా అయితే కేసు నమోదు చేసుకుని నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ థియేటర్ ఆగడాలే అంటే ప్రైవేట్ థియేటర్ సిబ్బంది చేసిన నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగినట్లు కూడా భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాలి. సౌమ్య. రైట్ సాగర్.